హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మనం ఈరోజు వీడియోలో ఇన్విజిబుల్ పైపింగ్ మరియు లోడింగ్ అనేది ఏ విధంగా చేయాలో స్టెప్ బై స్టెప్ వివరంగా తెలుసుకుందాము. అంటే ఇక్కడ మనము క్రాస్ పీస్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి, అదేవిధంగా థ్రెడ్ పైపింగ్ అనేది ఏ విధంగా వేసుకోవాలో స్టెప్ బై స్టెప్ వివరంగా తెలుసుకుందాము. ఇక్కడ చూడండి, మనకి థ్రెడ్ పైపింగ్ వేస్తే ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇలా మనం కుట్టుకోవడానికి ముందుగా క్రాస్ పీస్ని తీసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఈ విధంగా ఉంటే స్ట్రైట్గా అంటారు, ఇలా ఉంటే క్రాస్గా అంటారనమాట. ఇప్పుడు మనం క్రాస్గా కట్ చేసుకోవాలి. క్రాస్గా కట్ చేసుకునేటప్పుడు వెడల్పు అనేది ఎంత ఉండాలి అంటే 1.5 లేదా 2 ఇంచులు ఉండాలి. కొత్త వాళ్ళైతే కనుక మార్కింగ్ పెట్టుకోండి. కొంచెం ప్రాక్టీస్ ఉంటే కనుక డైరెక్ట్గా కూడా కట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏమీ లేదు. అంటే మనకి అందాద తెలుస్తుంది కదా, అందాద బట్టి కూడా కట్ చేసుకోవచ్చు. కొత్త వాళ్ళైతే కనుక ఇలా 1.5 ఇంచుకి విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మీకు చాలా లెంత్ కావాలనుకున్నట్లయితే ఒకదానికొకటి కూడా జాయింట్ అనేది చేసుకోవచ్చు. మనం నార్మల్ పైపింగ్కి ఏ విధంగా జాయింట్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా. ఇక్కడైతే ఎలాంటి జాయింట్ అయితే చేయట్లేదు, కావాలంటే మీరు జాయింట్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఒక లేయర్ని అయితే తీస్తున్నాను, అంటే ఇలా డబల్ లేయర్స్ ఉన్నాయి. ఒక లేయర్ని తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడు దీనికి థ్రెడ్ పైపింగ్ వేసుకోవాలి. ఇలా వేసుకునేటప్పుడు ఉల్టా సీదలు సరి చూసుకోండి. ఇక్కడ థ్రెడ్ పైపింగ్ వచ్చేసి సన్నగా ఉన్నదాన్ని తీసుకోవాలి. ఇది వచ్చేసి 0 సైజ్ థ్రెడ్ పైపింగ్ అనమాట. అంటే ఎంత సన్నగా ఉంటే అంత సన్నగా తీసుకోండి. ఇలా తీసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే మనం నార్మల్ పాదంతో కూడా వేసుకోవచ్చు. ఎలాంటి సింగిల్ ఫుట్ అనేది అవసరం లేదు. ఇక స్టార్టింగ్ ఈ విధంగా ముడి వేసుకోండి, సేఫ్టీకి, అంటే జారిపోకుండా. ఇలా వేసుకొని ఇలా మధ్యలో పెట్టేసి ఫస్ట్ మీరు సేఫ్టీగా క్లాత్ నుంచి థ్రెడ్ అనేది జారిపోకుండా ఇలా ఈ విధంగా కుట్టు వేసుకోండి. కొత్త వాళ్ళు ఇలా ముడి వేసుకోవడం వల్ల జారిపోదు, అదేవిధంగా కుట్టు వేయడం వల్ల కూడా ఇగ్గితే రాదన్నమాట. మనకి కొంచెం దీన్ని వదిలి వేసుకొని కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇది సేఫ్టీకి. కొత్త వాళ్ళైతే ఖచ్చితంగా వేసుకోండి. ఇలా చూసుకున్న తర్వాత మనం థ్రెడ్ని ఇలా మధ్య భాగంలో పెట్టాలి. ఇలా జాగ్రత్తగా గమనించండి. ఇలా మధ్య భాగంలో పెట్టేసి సన్నగా ఉంటుంది కదా థ్రెడ్ అనేది, నార్మల్ ఫుట్తో వేసుకోవచ్చు. కొంచెం థ్రెడ్ లావుగా ఉంటే కనుక సింగిల్ ఫుట్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా కరెక్ట్గా ఇలా చూసుకొని కొంచెమే సరి చేసుకుంటూ కరెక్ట్గా థ్రెడ్ యొక్క చివరి భాగాన కుట్టు అనేది రావాలి. మీకు ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, గమనించండి. ఇది నార్మల్ ఫుటే, సింగిల్ ఫుట్ కాదు. థ్రెడ్ వచ్చేసి 0 సైజ్ అన్నమాట. ఇలా క్రాస్ క్లాత్ని 1.5 ఇంచు వెడల్పు ఉండే విధంగా కట్ చేసుకొని ఇలా డబల్ ఫోల్డ్ వేసుకున్నాం. దీని యొక్క మధ్య భాగంలో ఇలా థ్రెడ్ అనేది పెట్టామన్నమాట. పెట్టేసి కరెక్ట్గా థ్రెడ్ యొక్క చివరి భాగాన కుట్టు వచ్చేలా చూసుకోవాలి. మీరు ఒకేసారి ఎక్కువ క్లాత్ అనేది పట్టకండి. కొంచెం 2 ఇంచులు 3 ఇంచులు పట్టేసుకొని కొద్దిగా క్లాత్ని ఇగ్గినట్టుగా చేయండి, లాగినట్టుగా చేయండి. మరీ ఎక్కువ కాదు, కొద్దిగా. మీరు లూజ్గా వేసుకుంటే ముడతలు వస్తుంది. కొంచెం లాగినట్టుగా చేసి థ్రెడ్ యొక్క చివరి భాగాన కుట్టు వేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనకి థ్రెడ్ అయితే కనిపించట్లేదు. మీకు ఇక్కడ అర్థమవుతుందని అనుకుంటున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది. కరెక్ట్గా థ్రెడ్ యొక్క చివరి భాగాన రావాలి. లూజ్గా పట్టకండి, కొంచెం టైట్గా పట్టండి. ఎక్కువ దూరం చూసుకోకండి, కొంచెం దాదాపుగా ఒక 2 ఇంచులు 3 ఇంచుల మందం చూసుకొని ఒక చెయ్యి వెనుక వైపు, ఒక చెయ్యి పాదానికి ముందు వైపు ఇలా విధంగా పెట్టేసుకొని కుట్టు అనేది వేసుకోండి. చూసారా, ఇలా చివరి భాగాన కూడా ఇటువైపు కుట్టు వేస్తున్నాను జారిపోకుండా. సేమ్ ఇదే విధంగా మీరు మిగతా ఇంకొక లేయర్ ఉంది కదా, దాన్ని కూడా వేసుకోండి. మీరు జాయింట్ చేసుకుంటే కూడా సేమ్ ఇదే విధంగా వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి ఒక ఖర్చు భాగం, మనము ఖర్చు అనేది ఎంత పెట్టుకుంటాం, దాదాపుగా 1/2 ఇంచు లేదా 1/2 ఇంచు అంత మందం చూసుకొని ఈ పక్కన ఉన్న ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. మీరు ఖర్చు 1/2 ఇంచు పెట్టినా 1/2 ఇంచు పెట్టినా మొత్తం ఒకే విధంగా ఉండాలన్నమాట. ఒక చోట ఎక్కువ కానీ ఒక చోట తక్కువ కానీ పెట్టద్దు. ఒకే డిస్టెన్స్తో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మనము థ్రెడ్ పైపింగ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము లోడింగ్ అనేది ఏ విధంగా చేయాలి అంటే ఇన్విజిబుల్గా నెక్ భాగాన్ని ఏ విధంగా వేసుకోవాలో చూద్దాం. ఇది వచ్చేసి మనకి డీప్ వీ నెక్ విత్ ప్రిన్స్ కట్తో షేప్ బెల్ట్ భాగం అన్నమాట. ఇది వచ్చేసి ప్రజెంట్ చాలా ట్రెండింగ్లో ఉంది. దీని యొక్క వీడియో అనేది ఇంతకు ముందు దాంట్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా మిస్ అయితే కనుక పైన ఐ బటన్లో ఇస్తాను, చూడండి.
ఫస్ట్ మనం లైనింగ్ భాగాన్ని తీసుకొని దీనిపైన వేసుకోవాలి. మనం ఒక ఖర్చు మందం కట్ చేసుకున్నాం కదా, ఆ ఖర్చు మందం కరెక్ట్గా సరిపోయే విధంగా చూసుకోండి. ఇది వచ్చేసి లైనింగ్ భాగము. మనం ఇంతకుముందు కుట్టు ఎక్కడ వేసాము, కరెక్ట్గా థ్రెడ్ యొక్క పక్క భాగాన కదా, సేమ్ దానిపైనే రావాలి. మళ్ళీ ఇటుపక్క అటుపక్క రావద్దు. మనం ఇంతకుముందు ఎక్కడ కుట్టు వేసామో కరెక్ట్గా దాని మీదే రావాలి. ఇక్కడ మీరు రౌండ్ నెక్ కానీ లేదా వేరే షేప్ కానీ తిరిగినా దానికి తగ్గట్టుగా లూజ్గా ఇలా నెక్ పీస్ని అంటే ఈ థ్రెడ్ పైపింగ్ పీస్ని తిప్పుకుంటూ వెళ్ళాలన్నమాట. చూడండి ఈ విధంగా నిదానంగా తిప్పుకోండి. ఇది క్రాస్ పీస్ కాబట్టి తిరుగుతుంది, స్ట్రైట్ పీస్ అయితే తిరగదు కానీ క్రాస్ పీస్ అయితే తిరుగుతుంది. చూసారా ఇలా. మీరు కానీ ఎప్పుడు కానీ కుట్టేటప్పుడు రైట్ భాగాన్ని లెఫ్ట్ భాగాన్ని ఒకేసారి కుట్టుకోండి, కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. ఒకసారి మొత్తం రైట్ భాగము ఒకసారి మొత్తం లెఫ్ట్ భాగం కుడితే కనుక కన్ఫ్యూజ్ అయిపోతారనమాట. ఇప్పుడు ఇది ఎక్కువ ఉంటే దీన్నే కంటిన్యూ చేస్తే సరిపోతుంది. ఇది ఎక్కువ లేదు కదా, ఇంకొక లేయర్ అనేది ఉంది, దాని విధంగా వేసుకుంటున్నాను. అంటే ఇది 2 భాగాలు కాబట్టి నేను చిన్న చిన్నగా వేసుకున్నాను. ఒకవేళ ఇది మొత్తం కలిసి ఉంటే నేను జాయింట్ చేసుకునేదాన్ని అనమాట. థ్రెడ్ పైపింగ్ కూడా జాయింట్ చేసుకునేదాన్ని. ఇది విడిగా ఉందని చెప్పేసి జాయింట్ అనేది చేయలేదు. మీకు ఇక్కడ అర్థమవుతుందని అనుకుంటున్నాను. కరెక్ట్గా మనం ఎంత ఖర్చు అయితే ఉంచుకున్నామో ఆ ఖర్చు మట్ట పెట్టేసి మనం ఇంతకుముందు ఎక్కడైతే థ్రెడ్ పైపింగ్ కుట్టు వేసామో కరెక్ట్గా దానిపైనే కుట్టు వేయాలి. చూడండి ఈ విధంగా కొంచెం కొంచెం వేసుకోండి, ఒకేసారి ఎక్కువ పట్టకండి. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనం ఎక్కడ కుట్టు వేసామో అక్కడ కుట్టు వేస్తేనే కరెక్ట్గా వస్తుంది అనమాట. సేమ్ ఇదే మెథడ్ మనం మెయిన్ క్లాత్ని జాయింట్ చేసుకున్నా కూడా ఇదే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఇలా మనం లైనింగ్ భాగానికి వేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మెయిన్ భాగానికి జాయింట్ అనేది చేయాలి. అయితే మెయిన్ భాగానికి జాయింట్ అనేది చేసేటప్పుడు ఉల్టా సీదాలు అనేవి సరిచూసుకోండి. చూడండి ఇలా 2 భాగాలు వచ్చాయి కదా, ఇది మనకి డీప్ వీనెక్ అనమాట, కింది వైపు ఉంది ఇలా. ఇప్పుడు దీనికి మనం మెయిన్ క్లాత్ భాగాన్ని జాయింట్ చేయాలి. ఇలా వేసుకున్నప్పుడు దీని యొక్క సీదా భాగం అనేది కింది వైపు ఉండే విధంగా చూసుకోవాలి. చూడండి ఇలా. ఇది మనకి కుట్టిన తర్వాత తిరుగుతుందన్నమాట. ఇలా చూడండి, ఇలా కుట్టేసి తిప్పితే సీదా భాగం అనేది పై వైపు వస్తుంది. సేమ్ ఇదే విధంగా రెండో వైపు ఇది కూడా తీసేసుకొని దీనికి కూడా సీదా భాగం అనేది కింది వైపు ఉండే విధంగా చూసుకోండి. ఉల్టా సీదాలు అయితే కరెక్ట్గా సరి చూసుకోండి, కన్ఫ్యూజ్ అనేది కాకుండా ఉంటుంది. ఇప్పుడు మన లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని కలిపి జాయింట్ అనేది చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకునేటప్పుడు ఇక్కడ మనకి లైనింగ్ భాగం ఉంది కదా, ఇక్కడ కుట్టు ఎక్కడ ఉందో సేమ్ దాని మీదే రావాలి. మీరు ఇటు మెయిన్ క్లాత్ పైనుంచి కుట్టు వేసుకుంటే కనుక మీకు కనబడదన్నమాట. ఇక్కడ మనకి లైనింగ్ భాగం వైపు కుట్టు అనేది కనబడుతుంది. అయితే ఇక్కడ మనకి మెయిన్ క్లాత్ వైపు ఇటువైపు నుంచి కుట్టు వేస్తే మనకి ఎక్కడ ఉందో తెలియదు, కాబట్టి లైనింగ్ భాగం నుంచి కుట్టు అనేది వేయండి. ఇలా వేసేటప్పుడు లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని రెండింటిని సరిచూసుకోండి, కరెక్ట్గా సరిపోతుందా లేదని సరిచూసుకోండి. మనం ఎప్పుడు కానీ మెయిన్ క్లాత్ని సేఫ్టీకి ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రానే కట్ చేసుకోవాలి. ఎప్పుడు కానీ ఇక్కడ మనం మెయిన్ క్లాత్ వైపు నుంచి వేయద్దు, లైనింగ్ వైపు నుంచి వేయాలి. ఎందుకంటే ఆల్రెడీ కుట్టు అనేది ఉంది కాబట్టి సేమ్ దాని మీదనే కుట్టు వేయాలి. మీకు ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, గమనించండి. ఎక్కడ కుట్టు ఉందో కరెక్ట్గా దాని మీదనే వేయండి. ఇలా మనం ఏంటంటే ఫస్ట్ థ్రెడ్ వేసి కుట్టాము, ఆ తర్వాత లైనింగ్కి జాయింట్ చేస్తాము, ఇప్పుడు మెయిన్ క్లాత్కి జాయింట్ అనేది చేస్తున్నాం. చూసారా ఈ విధంగా. ఇక్కడ చూడండి, ఇలా తిప్పినట్లయితే ఇలా మధ్యలో ఈ విధంగా పైపింగ్ అనేది వస్తుందన్నమాట. చూసారా. సేమ్ ఇదే విధంగా రెండో భాగానికి కూడా ఒకటి మనం పైనుంచి వేసుకుంటే ఒకటి కింది నుంచి వేసుకుంటాం. సపోజ్ రైట్ భాగానికి మనం పైనుంచి కిందికి వేసుకున్నాం అనుకోండి, లెఫ్ట్ భాగానికి కింది నుంచి పైకి వస్తుంది అనమాట. ఈ విధంగా వస్తుంది, గమనించండి. ఇలా చూసుకుని లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని సరి చేసుకొని కరెక్ట్గా ఇంతకుముందు కుట్టు ఎక్కడ ఉందో దానిపైన వేసుకోండి. మీకు ఇంకా ఏమైనా వీడియోలు కావాలి, ఇంకా డిజైనర్ మోడల్ బ్లౌజెస్ కానీ కుర్తీస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కావాలనుకున్నట్లయితే నాకు కామెంట్స్ అనేవి పెట్టండి, నేను తప్పకుండా అప్లోడ్ అనేది చేస్తాను. ఇంకా డిజైనర్ బ్లౌజెస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ చాలా ఉన్నాయి నా ఛానల్లో. ఒక్కసారి నా ఛానల్ వెళ్ళి విజిట్ చేయండి. మీకు కనుక ఏమైనా సందేహాలు ఉన్నా నాకు కామెంట్స్ రూపంలో పెట్టండి. మీకు ఇంకా ఏమైనా మోడల్స్ కావాలన్నా కూడా నాకు కామెంట్స్ రూపంలో పెట్టండి. అదేవిధంగా మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. మీరు ఇలా లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది ఇంకొంతమందికి చూపెడుతుంది. ఇలా విధంగా మనం జాయింట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనకు కొంచెం ఇక్కడ మనకి మెయిన్ క్లాత్ అనేది ఎక్స్ట్రా అనిపిస్తుంది కదా, దాన్ని కట్ చేసుకోండి. చూడండి ఇలా కొంచెం కట్ చేసుకొని లెవెల్ చేసుకోండి. ఇలా లెవెల్ చేసుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా రెండో భాగానికి కూడా ఇలా చిన్న చిన్న కటింగ్స్ అనేవి ఇవ్వండి. ఎందుకు చిన్న చిన్న కటింగ్స్ ఇవ్వాలంటే
లోపల వైపుకి కరెక్ట్గా తిరుగుతుంది అనమాట. ఇలా చిన్న చిన్న కటింగ్స్ అనేవి ఇవ్వడం వల్ల. చూసారా ఈ విధంగా. సేమ్ అదే విధంగా రెండో భాగానికి కూడా కొంచెం మెయిన్ క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంది కదా, దాన్ని ఇలా కట్ చేసుకోండి. లైనింగ్ భాగానికి చిన్న చిన్న కటింగ్స్ ఇవ్వండి. ఇలా కటింగ్స్ ఇచ్చేటప్పుడు కుట్టు భాగం అయితే విడిపోకుండా చూసుకోండి. చూడండి ఈ విధంగా. దీనికి ఏంటంటే కొంచెం టైం అనేది ఎక్కువ పడుతుంది. కాకపోతే మీరు ఈ మెథడ్లో కుట్టడం వల్ల మీరు అమౌంట్ కూడా ఎక్కువ ఛార్జింగ్ చేసుకోవచ్చు. బ్లౌజ్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా కనబడుతుంది అన్నమాట. ఇలా మనము చుట్టూ చిన్న చిన్న కటింగ్స్ అని ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ భాగాన్ని తీసి ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా మధ్యలో మనకి ఈ విధంగా పైపింగ్ అనేది కనబడుతుంది. చూసారా? సేమ్ ఇదే విధంగా రెండో భాగానికి కూడా పైపింగ్ అనేది ఇలా కనబడుతుంది. ఇప్పుడు ఏంటంటే మనం లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని సరి చేసుకొని ఇప్పుడు దీని యొక్క పై భాగాన కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి ఇలా సరి చేసుకొని కరెక్ట్గా ఒక పాదం లెవెల్లో కుట్టు వేసుకోండి. మరి ఎడ్జ్కు కుట్టు వేయకండి, అంటే ఇంతకుముందు ఎక్కడ కుట్టు ఉందో అక్కడ వేయకండి. ఒక పాదం లెవెల్లో వేయండి. పాదం లెవెల్లో వేస్తే క్లాత్ అనేది అణిగినట్టుగా ఉంటుందన్నమాట. మీరు కావాలనుకున్నట్లయితే చుట్టూ రఫ్గా కుట్టు వేసుకున్న తర్వాత దీనిపైన ఒకసారి ఐరన్ చేయండి. ఐరన్ చేస్తే ఇంకా లుక్ అనేది ఇంకా బాగుంటుంది. చూసారా ఈ విధంగా. ఇలా ఒక పాదం లెవెల్లో కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని సరి చేసుకొని చుట్టూ రఫ్గా కుట్టు అనేది వేసుకోండి. మనం నార్మల్గా లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని చుట్టూ రఫ్గా కుట్టు వేసుకొని ఎక్స్ట్రా ఖర్చు భాగాన్ని కటింగ్ అనేది చేసుకుంటే సరిపోతుంది. సేమ్ ఇదే విధంగా రెండో భాగాన్ని కూడా. ఈ బ్లౌజ్ యొక్క పూర్తి వీడియో అనేది నా ఛానల్లో ఉంది. మీకు కామెంట్ రూపంలో మీకు లింక్ అనేది ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అదేవిధంగా పైన ఐ బటన్లో కూడా ఇస్తాను, చెక్ చేయండి ఒకసారి పూర్తి వీడియో అనేది. దీనికి షేప్ బెల్ట్ అనేది ఏ విధంగా వేయాలి, ప్రిన్స్ కట్ అనేది ఏ విధంగా జాయిన్ చేయాలో స్టెప్ బై స్టెప్ చెప్పాను. ఇలా మనము జాయింట్ అనేది చేసుకున్నాం. సేమ్ ఇదే విధంగా రెండో భాగాన్ని కూడా అనమాట. ఈ విధంగా పైపింగ్ అనేది వేసుకోవాలి. ఇలా రెండు వైపులా పైపింగ్ అనేది వేసుకున్న తర్వాత దీనికి ప్రిన్స్ కట్ భాగాన్ని జాయింట్ అనేది చేసుకుంటే సరిపోతుంది. చూడండి చూసారా ఇక్కడ మనకి ఎంత నీట్గా కనిపిస్తుందో లోడింగ్ అనేది. ఇలా ఎంతో ఈజీగా మనము థ్రెడ్ పైపింగ్ని, ఇన్విజిబుల్ పైపింగ్ని అదేవిధంగా లోడింగ్ అనేది చేసుకోవచ్చు. దీనికి ప్రిన్స్ కట్ అనేది జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా పూర్తిగా కుట్టిన తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా కనబడుతుంది. దీని యొక్క వీడియో లింక్ అనేది కామెంట్ బాక్స్లో పైన ఐ బటన్లో ఇచ్చాను, చూడండి.